అంటే ఇట్లా మనం ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కానీ లేదా డాన్స్ చేసినప్పుడు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా చేసినప్పుడు నార్మల్ డెలివరీకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుందంటారు, ఇది నిజమేనా? నార్మల్ ఈ డాన్స్ మూమెంట్స్ ఏంటంటే మనం పెల్విక్ ఎక్సర్సైజెస్ కాస్త డాన్స్ ఫామ్లోకి తీసుకొని వస్తున్నాం అంతే. కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఆ పెయిన్ నుంచి కొంచెం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్రాక్చర్ కంటే కూడా ఒక 50 times ఎక్కువ ఉంటుందండి డెలివరీ పెయిన్. సో అంత పెయిన్లో ఉంటారు వాళ్ళు యాక్చువల్గా. సో మనం ఇప్పుడు లేటెస్ట్గా ఎపిడ్యూరల్ అలా పెయిన్లెస్ డెలివరీస్ అన్నీ చెప్తున్నాము. ఎంతైనా సరే ఒక బేబీకి జన్మనివ్వాలంటే మదర్ హ్యాస్ టు అండర్గో దట్ పెయిన్ అండి. సో ఒక ఏనుగు తొక్కినంత పెయిన్ ఉంటుంది అండి పాపం. సో కొంచెం ఏమైనా మనం దానికి ఒక ఈ ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసి కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తుంటే వాళ్ళు బేర్ డౌన్ చేయడానికి అదంతా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ర్యాపో. వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు కదండి. ఓకే మేడం ఉన్నారు, ఓకే డాక్టర్ ఉన్నారు నాతోటి, నాకేం ప్రాబ్లం లేదన్న వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అండ్ మజిల్స్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ఆ క్యావిటీ బేబీ బయటికి రావడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. చాలా మంచి వర్క్ చేస్తున్నారు మీరు, ఇట్లాగే కంటిన్యూ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మందికి నార్మల్ డెలివరీస్ అంటే ఈ మధ్య భయం ఎక్కువైపోయింది. పెయిన్ వస్తుందంట, సి సెక్షన్ చేసేసుకుందామని చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఇట్లా కోఆపరేట్ చేయడం వల్ల చాలా మంది ఇంకా ముందుకు వస్తున్నారు. అట్లానే కంటిన్యూ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మేడం, మీకు ఈ హాస్పిటల్ స్టార్ట్ అయిన నుంచి అంటే దీనికి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెడతారా? అంటే కండక్ట్ చేయడం కానీ ఇప్పుడు లైక్ అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? దాని గురించి మాకు కొంచెం. ఎస్, డెఫినెట్గా చేస్తామండి. లైక్ ఆల్మోస్ట్ చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసాము, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేసాము, అండ్ నర్సెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాము, అండ్ ఆర్ఫనేజెస్కి కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ మన దగ్గర ఉన్న కార్డ్స్ డొనేట్ చేయడము, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడము, అండ్ ఫ్రీగా టెస్ట్లు అయితే చాలామందికి చేసాము. అండ్ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డే టు డే బేసిస్లోనే ప్రతి ఒక్కరికి చాలా చాలా రీజనబుల్గా ప్రైసింగ్ చేస్తూ ఉంటాము. అంటే ఇట్స్ లైక్ మేము ఒక 30-40,000కి కూడా క్యాన్సర్ సర్జరీస్ చేసిన రోజులు ఉన్నాయి, అండ్ 20,000కి కూడా నార్మల్ డెలివరీస్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకంతే. అలా చాలా చేసాము. అండ్ ఎంతోమందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాము. చాలా ఊర్లలో మేము 20 lakhs 30 lakhs మెడిసిన్స్ సప్లై చేసాము. సో మెనీ అండి. ఇలా చాలా బాగుందండి. అంటే అందరూ నార్మల్గా బ్లడ్ చారిటీ అనేది సింపుల్, అంటే నార్మల్గా జరుగుతూ ఉంటుంది ఏ హాస్పిటల్ అయినా కూడా. కానీ మీరు అంత తక్కువకి కూడా చేయడం అనేది నిజంగా మంచి విషయం. అండ్ వీ డూ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ దట్ వీ గివ్. అట్ టైమ్స్ మేము పర్వాలేదు ఒక వేరే ఎండ్లో ఉన్నా సరే వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ టు ద పేషెంట్ బికాస్ వాళ్ళు ఇట్స్ ఫర్ దేర్ బెనిఫిట్ కదండి. పాపం వాళ్ళు ఎంతో ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు కన్సిడర్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే ఇద్దరికి, అండ్ మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత చూసుకుంటున్నారు, డే అండ్ నైట్ అన్నీ చేస్తున్నారు అండ్ చాలా తక్కువ చేస్తున్నారు. సో దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? డెఫినెట్లీ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మేము అసలు ఇంత చేయలేము. సో మా హస్బెండ్ కానీ ఇన్లాస్, పేరెంట్స్, ఈవెన్ కిడ్స్ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం అసలు మేము ఇంట్లో ఎప్పుడు హార్డ్లీ ఉండేది టైం తక్కువ. ఇంకా ఉన్న ఆ టైంలో వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి వాళ్ళు మమ్మల్ని మర్చిపోయే టైం కూడా ఉంటుంది. కానీ ఇంకా ఇవన్నీ పర్వాలేదని చెప్పి మన ఎయిమ్ డిఫరెంట్ కాబట్టి వీ హ్యావ్ టు ఫైట్. సో డెఫినెట్లీ దే ఆర్ ద బ్యాక్ బోన్ అండి. డెఫినెట్లీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం అంతే. అండ్ ఎట్లా మేనేజ్ అవుతుందా అసలు? అంటే ఇప్పుడు డాక్టర్గా కానీ మీరు లేకపోతే అడ్మిన్గా కానీ చాలా వర్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, అసలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అసలు ఎట్లా మేనేజ్ అవుతుంది ఫ్యామిలీకి? యూస్ టు దిస్, ఇలానే మాకు అలవాటు. ఓకే. సో అండ్ ఇట్స్ నార్మల్ ఫర్ అస్. లైక్ 3 o'clockకి లంచ్ చేయడం, 4 o'clockకి లంచ్ చేయడం మీకు కొత్తగా అనిపిస్తుండొచ్చు, బట్ మాకు అది యాజ్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ అనమాట. అంటే ఇంకా మీరు దాంట్లో మునిగిపోయి అదైపోతూ ఉంటారు అనమాట. అంటే అప్పుడప్పుడు తను కూడా లైక్ పేషెంట్స్తో మాట్లాడుతుంటే టైమే తెలియకుండా ఈవినింగ్ అయిపోతూ ఉంటుంది. Like we are very happy when the patients are happy. As long as we are passionate in doing things, మాకు అది పెయిన్ఫుల్ అనిపించదండి. అండ్ మన ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉన్నప్పుడు ఓకే ఫ్యామిలీ ఇష్యూస్ అని ఓకే వీ హ్యావ్ అ బ్యాక్ బోన్ అండ్ వీ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. మనం అండ్ డాక్టర్స్ కానివ్వండి, మన కింద నర్సింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, వాళ్ళు చాలా 24/7 వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు.
బికాస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు వర్క్ ఈజీ అవుతుంది. వాళ్ళు కింద లెవెల్లోనే మిస్టేక్స్ అవ్వడం అంటే మాకు ఇంకా అదే హెడేక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వర్క్స్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి మాకు జస్ట్ దాన్ని మానిటర్ చేసుకోవడం మాకు ఈజీ అవుతుంది. మేము నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం కానివ్వండి. అండ్ మాకు హాస్పిటల్కి NABH సర్టిఫికేషన్ అని వచ్చిందంటే ఇట్స్ లైక్ నేషనల్ అక్రిడేషన్ కూడా వచ్చింది హాస్పిటల్కి. సో మన ఏరియాలో చాలా తక్కువ హాస్పిటల్స్కి ఉంది, అందులో మనదొకటి. జస్ట్ బికాస్ వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం మంచిగా. అండ్ మేము చూసాం నిజంగా కింది నుంచి కూడా వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ అందరూ రెస్పాన్స్ కానీ లేకపోతే మేము చూసాము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాక చాలా బాగా అనిపించింది. అండ్ మేడం మీరు అడ్మినిస్ట్రేషన్లో మీరు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే డే టు డే రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటాము, రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు వాళ్ళని కూడా. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ ఛాలెంజ్ అండి, అండ్ వీఆర్ హ్యాపీ టు టేక్ దట్ ఛాలెంజ్. అంటే రకరకాల మైండ్ సెట్స్ని ఒక దగ్గరకు ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళతో సేమ్ వర్క్ చేయిస్తున్నాము, రైట్? అదే పెద్ద ఛాలెంజ్, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ కంఫర్టబుల్లీ. ప్రస్తుతానికి వీఆర్ గుడ్. నిజంగా అంటే మీ కంఫర్ట్ తెలుస్తుంది. అండ్ మీకున్న ప్యాషన్తో అసలు మీరు 3-4కి భోజనం చేసినా కూడా మాకు అవుతుంది అంటే మీకు ఎంత సరదాగా ఈ వర్క్ ఎంత హ్యాపీగా ఉందనేది మాకు నిజంగా తెలుస్తుంది. మేడం మీరు కూడా అంటే ఈ 13 yearsలో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా, లేదా ఇన్సిడెంట్స్ ఏమైనా చూసారా? అరే ఇది నాకు చాలా గుర్తుండిపోతుంది, ఈ 13 yearsలో నాకు ఇవి గుర్తుండిపోతాయి అనే ఛాలెంజెస్ కానీ లేదంటే ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ప్రీవియస్గా ఉస్మానియా గాంధీలో చేసినప్పుడు అంటే మిడ్ నైట్స్ అంటే నైట్ డ్యూటీస్ అవుతూ ఉంటాయి కదా, మాకు 36 hours డ్యూటీస్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఆల్మోస్ట్ గణేష్ నిమజ్జనం టైంలో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 50 people మేము క్యాజువాలిటీ డ్యూటీలో ఉన్నాము. 50 people పెద్ద పెద్ద స్టిక్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఎక్కడరా డాక్టర్ ఎవర్రా డాక్టర్ అని చెప్పి మా మీదకి కొట్టడానికి వచ్చారండి లిటరల్గా. ఎందుకంటే వాళ్ళకి పేషెంట్కి ఏదో చిన్న దెబ్బ తగిలిందని మేము ఎక్కడున్నారని చెప్పి జస్ట్ అడగడానికి. ఎవ్రీబడి వాజ్ డ్రంక్. సో అలాంటివి చాలా చూసాం. సో మేము కొంచెం గట్టిగానే అయ్యాము అవన్నీ చూసి. అంటే నిజంగానే అంటే ఇట్లాంటివి ఫేస్ చేసినప్పుడు అనిపిస్తుంది. నేను కూడా మా ఫ్రెండ్ డాక్టర్ ఉంది 36 అంటే మాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే అరే లేని టైంలో చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళకి ఏంటి అని అనిపిస్తుంది. కానీ 36 hours మీరు ఉండాలి అంటే నిజంగా పెద్ద విషయం. బ్రేక్ కూడా ఆల్మోస్ట్ ఉండదు, ఒక 2-3 hours మనకి లంచ్ బ్రేక్ కానీ లేకపోతే అక్కడ ఓవరాల్ నైట్లో ఒక 1 or 2 hours అంతే. కానీ ఓవరాల్గా విల్ బీ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ అండి. అండ్ మీరు నిద్రపోకుండా వర్క్ చేయాలి, చాలా కాన్షియస్గా ఉండాలి. లైక్ మీరు ఏది వర్క్ చేస్తున్నా కూడా కాన్షియస్గా ఉండాలి. మీరు ఎంత కొంచెం కాన్షియస్గా లేకపోయినా కూడా అక్కడ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మనం ఇప్పుడు డే టైంలో ఎంత యాక్టివ్గా ఉంటామో మనం మిడ్ నైట్ 2 o'clock 3 o'clock ఏ టైం అయినా సరే ఇంకా అంతే అలర్ట్నెస్ మనకి ఉండాలి.